మాస్క్ మ్యాన్ గొడ్డలు ఊడదీసిన సంజన. ఇది స్టేట్మెంట్, ఒపీనియన్ కాదు. ప్రోమో 2 ఎవరైతే చూడలేదో దయచేసి పిల్లలు అంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళి ప్రోమో 2 చెక్అవుట్ చేయండి. ప్రోమో 2 వచ్చింది, అరాచకమైన ప్రోమో. అసలు సాటర్డే ఎపిసోడ్లో కావాల్సిన ప్రోమో మిస్ అవుతుందిరా అని చెప్పి నేను ఇందాక ఏడ్చుకుంటూ పడుకుని పోయాను. దాని తర్వాత మన ఫాలోవర్లో ఒకరు ఫోన్ చేసి అన్నా ప్రోమో 2 వచ్చింది ఒకసారి చూడన్నా అన్నారు. నాకు నేను షూటింగ్లో జరిగిందంతా తెలుసు, కానీ సంజన గారిది ముసుగేసుకొని తీసుకొస్తారు, సో ఆడియన్స్కి చూపించరు. సో ఆ కంటెంట్ మనకు రాలేదు. సాయిరామ్ రాపోవడమే మంచిదైంది, ఎక్స్పెక్టేషన్ లేవు. బట్ ప్రోమో 2 చూసిన తర్వాత ఎంతమందికి ఆహా ఇది కదరా మనకు కావాల్సిన ఫైరు, ఈ దెబ్బకి హౌస్లో డైనమిక్స్ మారబోతున్నాయి, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అరాచకంగా జరగబోతున్నాయి, నెక్స్ట్ వీక్ టాస్క్లో బోల్డ్ గొడవలు అవబోతున్నాయి అని ఎంతమందికి అనిపించిందో గట్టిగా సుత్తుతో లైక్ కొట్టండి. అంటే సుత్తుతో ఫోన్ కొట్టదు, ఫోన్ ఇరిగిపోద్ది. లైక్ కొట్టండి, మన వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో పచ్చి నిజాలు మాట్లాడబోతున్నా. ఆ పచ్చి నిజాలు ఇమ్మెచ్యూర్ బర్నీ గారి ఫ్యాన్స్కి ఆర్ రెండే కేటగిరీలు, ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్, పిఆర్లు, వీళ్ళిద్దరికీ చెప్తున్నా. వాళ్ళు ఇమ్మెచ్యూర్ ఆర్ అండ్ పిఆర్ బర్నీ ఫ్యాన్స్ కానీ, మన రాము ఫ్యాన్స్ కానీ, మాస్క్ అనీ ఫ్యాన్స్ కానీ ఈ వీడియో నచ్చదు. నా ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే వీడియో చూడకండి. మెచ్యూర్ ఫ్యాన్స్ ఆర్ జనరల్ ఆడియన్స్కి వీడియో నచ్చుతుంది, ఎందుకంటే ఇది నిజాలు కాబట్టి. రా టాక్స్లో ఉండబోతుంది ఈ వీడియో, మీరు ఎంజాయ్ చేస్తారు. హార్ట్ఫుల్గా చెప్తా. నేనేమి లత్కోర్ మాటలు మాట్లాడినా కానీ వ్యాలిడ్ మాటలు మాట్లాడుతున్నాను, ఓకేనా? ఆ లత్కోర్ గురించి కూడా మనం గట్టిగా డిస్క్రైబ్ చేద్దాం. ఓకేనా, మొదలు పెడదామా? ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. వెల్కమ్ టు ప్రోమో 2 అనాలిసిస్ గట్టిగా ఉండబోతుంది. సంజన మనం ఏమనుకున్నామంటే చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను మాస్క్ మీద హిపోక్రేట్ని కాదు, మీ అందరి మీద తోయను, నాది కూడా తప్పు, నేను కూడా అలాగే అనుకున్నాను. ఈ టైంలో సంజనాని సీక్రెట్ రూమ్ కాన్సెప్టే రాంగ్, మంచిగా ఆడే పర్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో ఆవిడని తీసుకెళ్ళి పెట్టడం రాంగ్ అనుకున్నా. కానీ ఈ ప్రోమో 2 చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంద్రా అంటే మేనేజ్మెంట్ చేసిందే కరెక్ట్. అంటే ఈ సీజన్కి ఆప్షన్స్ లేవు, ఆయుధాలు ఎవరు లేరు, ఆయుధంలా మారింది సంజన గారే. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సీజన్ని లేపుతుంది సంజన గారే, పీరియడ్. ఇట్స్ మై స్టేట్మెంట్, నాట్ ఒపీనియన్, ఓకేనా? దీని మీద డిబేట్కైనా రెడీ. ఏరా సంజన గారు కంప్లీట్ పిఆర్లా మారిపోయావంటే నేను కంప్లీట్ పిఆర్లా మారిపోలేదు, నేను జనరల్ ఆడియన్ పిఆర్లా మాట్లాడి చెప్తున్నాను. నేను ఆలోచించి సీజన్ 9 ఫస్ట్ 2 రోజులు అడుక్కు తినిపోయింది, నిజమా కాదా ఒప్పుకోండి, మీ గుండె మీద చేసుకుని ఒప్పుకోండి. ఆ సీజన్ని ఎవరు లేపారా అంటే సంజన గారు లేపారు. అఫ్ కోర్స్ ఆ దొంగతనాలు రిపీట్ చేస్తుంటే మనకు చిరాకు దొప్పుతుంది. నేను వీడియోలో కూడా తిట్టాను, ఇప్పుడు కూడా తిడతాను, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేసినా తిడతాను. కానీ సాప మీద పడుకునే సీజన్ని అలా లేపి సోఫా మీదకి ఎక్కించింది ఎవరు? సంజన అక్క ఆ రిఫ్ట్ క్రియేట్ చేసింది. ఏమైంది, హౌస్లో గొడవలు క్రియేట్ చేసింది, ఒక కంటెంట్ క్రియేట్ చేసింది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి చిల్ లాగా నీట్గా ఆస్వాదించింది. సో వీక్ 1 వీక్ 2 అందుకు లెగిసింది. వీక్ 3 ఎందుకు డైల్యూట్ అయిపోయిందిరా అంటే మన సోకాల్డ్ వానర్లు గుడ్ బుక్స్లో ఉండడం కోసం అతి మంచితనంకి, ఎస్పెషల్లీ బర్నీ గారు లాంటి వాళ్ళు చాలా కన్నింగ్గా ఉన్నారు. ఆయన్ని నేను డే బై డే చూస్తున్నా. సరైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు గట్టిగా బట్టలు ఉడదీస్తా. ఈరోజు హాఫ్ బట్టలు అయితే ఉడదీసేస్తాను, అంటే గట్టిగా నిజాలు చెప్తా, మీకు నచ్చదు. అండ్ రాము గురించి కూడా అంతే. సో వీళ్ళు ఏంటంటే మంచి ఇంక్లూడింగ్ ఇమాన్యుల్ కూడా చెప్తున్నా, అందరూ మంచితనం అని చెప్పి ఈ వీక్ అడుక్కు తినేలా చేస్తారు. అందుకే ఈ వీక్ సంకనాగిపోయింది. బట్ సంజన గారిని ఇలాగా సీక్రెట్ రూమ్ అని చెప్పి ఇలా ఎలిమినేట్ అని చెప్తే ఆ ఫైర్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఆ ఫైర్ ప్రోమో 2తో ఆగిపోదు, ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏర్పడింది కదా. సో కంపల్సరీగా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ రిఫ్ట్ ఎవరెవరికరా కంటిన్యూ అవుతుంది అంటే మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన మీరు చూడబోతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేంత వరకు వీళ్ళిద్దరు పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. అన్నీ తగ్గినా అక్క తగ్గదు. అది నెక్స్ట్ భరణి వర్సెస్ సంజన, ఇది కూడా నడుస్తుంది. బర్నీ గారు కామ్గా కన్నింగ్గా ఉన్నా కూడా అక్క హౌస్లోకి వచ్చాక సంజన గారు అయితే ఒప్పుకోరు. నెక్స్ట్ రాముకి అయితే చెక్కేస్తుంది వచ్చాక. చూడండి దెబ్బకి రాము ఇంకా నిజాలు మాట్లాడాలి, ఇంక గోడ మీద పిల్లి వేషాలు వేయకూడదు, ఓకేనా? ఇవన్నీ మాట్లాడుకుందాం. మీకు ఏమనిపించిందో చెప్పండి. అబ్బాబ్బా నాకైతే సాయిరామ్లా అనిపించింది. మనం ప్రోమోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకొచ్చా, చదువుతా, అండ్ దాన్ని మనం అనాలిసిస్ కూడా చేద్దాం. బాగా అనిపించింది. సో మీకు బేసిక్గా తెలుసు కదా, ఆమె సీక్రెట్ రూమ్లో పెట్టారు, తెస్తారు, ఈ పంచాయతీ అవుతుంది, తర్వాత కొంతమంది త్యాగాలు చేస్తారు,
తర్వాత ఈమెనే సేవ్ చేసేసి ఎలిమినేట్ కాదమ్మా అని చెప్పి ఇంట్లో పంపించేస్తారు. బట్ ఇంకా మీదకు నువ్వు దొంగతనాలు చేయకూడదు, ఎవరైనా దొంగతనాలు చేస్తే మెడలో బోర్డు వేసేస్తున్నారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. సో దట్ ఈ రొట్ట కంటిన్యూ అవ్వకూడదని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయంలో నేను సంజన గారిని నేను సపోర్ట్ చేయను. నిన్న దివ్యానిక్త గారి బట్టలు దుబ్బేయడం అదంతా చాలా గలీజ్ పంచాయతీ, అది నేను సపోర్ట్ చేయను. కానీ సీజన్ని లేపింది, సీజన్లో కంటెంట్ తెచ్చింది, సీజన్లో అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్లు క్రియేట్ చేసింది, ఇప్పుడు కూడా మనకి అలా మాట్లాడుకోవడానికి ఒక ప్రోమోలో సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, రేపు నామినేషన్లో కొన్ని సిచ్యువేషన్లు క్రియేట్ చేసింది ఎవర్రా అంటే సంజన. ఎనీ డిబేట్స్ అది కాలంటే లైవ్ పెట్టుకుని మాట్లాడుకుందాం గట్టిగా. ఓకే, ఫస్ట్ వచ్చి మాట్లాడిన అన్నీ నిజాలే, అన్నీ నిజాలే, ప్రతి ఒక్కరితో మాట్లాడిన అన్నీ నిజాలే, నేను ప్రూవ్ చేస్తా విత్ లాజిక్స్. మీకు మ్యాజిక్స్ చేయను, నేను మెజిషియన్ కాదు, లాజిక్స్తోనే ప్రూవ్ చేస్తా బికాజ్ ఐ మీన్ రివ్యూయర్. సుమన్ శెట్టికి ఏం పాయింట్ చెప్పారామంటే దేనికి స్టాండ్ తీసుకోవాలి సార్, చేయలు కదిగేస్తారన్నారు. అది 100% ఒపీనియన్ కాదు, అది స్టేట్మెంట్, అది నిజం. ఒక్కటి చెప్పండి, సుమన్ శెట్టి గారు ఈ 3 వారాల్లో ఎక్కడ ప్రాపర్గా ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాయిస్ అవుట్ చేశారా? ఎవరికైనా ప్రాపర్గా గట్టిగా నించొని స్టాండ్ తీసుకున్నారా? లేదు, ఎక్కడా తీసుకోలేదు. ఆ బొమ్మల టాస్క్లో కూడా అలాగే గోడమే పిల్లగా సైలెంట్గా ఇటు గుడ్ బుక్స్లో ఉందామని చెప్పి, లేకపోతే మనకి ఎందుకురా ఈ లత్కోర్ పంచాయతీ అని చెప్పి. లత్కోర్ అంటే మీరు ఫీల్ అవ్వద్దు, మాస్ మ్యాన్ అని డిక్షనరీ ప్రకారం మంచివాడు అన్నారు, నేను అందుకే మాట్లాడుతున్నాను. ఓకేనా పిల్లలందరూ కూడా ఫీల్ అవ్వద్దు. ఓకే, సో కరెక్ట్ పాయింట్. మనం ఏంట్రా అంటే నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సుమన్ శెట్టి గారి గురించి గట్టిగా మాట్లాడినా, సుమన్ శెట్టి గారిని తమ్నైల్లో పెట్టినా వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద పిఆర్ ఉంది, కొన్ని శక్తులు కూడా హెల్ప్ చేస్తాయి. నేను అవి మాట్లాడలేను వీడియోలో. బట్ అలా ఉందని చెప్పి ఆయన ఏం ఆడపోయినా డప్పు కొట్టే రివ్యూర్ బ్యాచ్ కాదు అలా అని చెప్పి నేను అందరి రివ్యూ అనట్లేదు బాబు, దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అటాచ్ చేయొద్దు. నేను మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తా. ఆడికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా నాకు అనవసరం, ఆడకపోతే గొడ్లిప్పిడమే. సో సుమన్ శెట్టి గారు అయితే ఆడట్లేదు. ఆడడం పక్కన పెడితే ఓకే, చిన్న ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, అది దొబ్బదు. స్టాండ్ అంత పెద్ద మనిషే కదా, స్టాండ్ తీసుకోవాలి కదా, ఏ విషయంలో స్టాండ్ లేదు. ఓకే, కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ శ్రీజ గారు చెప్పింది కూడా కరెక్ట్ పాయింట్. నేను ఇందాక కూడా చెప్పాను ప్రియా ఎలిమినేషన్ అప్పుడు, వీళ్ళిద్దరూ మారుతున్నారు, ఈ వీక్ మారారు బట్ మొత్తం మారలేదు. బట్ ఫస్ట్ 2 వీక్స్ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండిపోయిందని చెప్పి శ్రీజ మీద కూడా అంతే. ఫస్ట్ 2 వీక్స్లో జరిగింది, ఇంకా ఆడియన్స్లో అది ముద్ర చెరగలేదు. బట్ ఈ మందికే చెప్తున్నారు 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ అలా 300కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 70% తగ్గింది, 30% ఉంది. ఆ 30% ప్రీవియస్ 2 వీక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆ బజర్ రౌండ్లో కూడా ఏం చాలా బాధించారు. సో అది రిజిస్టర్ అయింది కాబట్టి అలా అన్నారు. దానికి లాజిక్ అది, ఎందుకు ఇంకా 300 ఉంది అన్నారంటే అది మీనింగ్. మీకు అర్థమైందో లేదో, నాకు అర్థమైంది, మీకు అర్థమైంది ఏంటో చెప్పండి. తర్వాత బర్నీ గారిది నేను చెప్తున్నాను కదా, బర్నీ గారు గేమరే ఒప్పుకుంటా, బట్ ఆయన చాలా కన్నింగ్గా గేమ్ ఆడుతున్నాడు. చాలా ఇటువంటి క్వాలిటీస్తో అని నేను తప్పను. కన్నింగ్ అనేది కూడా ఒక మంచి లక్షణమే. బిగ్ బాస్ హౌస్లో దొరికిపోతారు. మంచితనం అనే ముసుగు, ఒక రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టు ఒక ముసుగులో నడుస్తున్నారు చూసారా. తనూజ మీరు రాసి పెట్టుకోండి, పవన్ గారు చెప్తున్నట్టు తనూజ భరణి గారికి కూడా ఫ్యూచర్లో గొడవ వస్తుంది చూడండి. ఇప్పుడు నేనేమంటానంటే ఒక రిలేషన్ ఆర్గానిక్గా ఫామ్ అయితే, నేను చెప్తున్నాను, నేనైతే ఈ లత్కోర్ రిలేషన్షిప్లు పెట్టుకుని ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా, కర్మకాల ఆర్గానిక్గా ఫామ్ అయిందనుకోండి, నేనేం గ్రూప్ గేమ్ ఆడిన కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను స్టాండ్ తీసుకుంటాను. అది నా నైజం. ఏందిరా నైజాము వైజాగ్ అంటడం అంటే, నైజాం అంటే అదే నా తీరు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం రిలేషను, ఆమె ప్రేమగా పాపం సంజన వచ్చిరా అని తెలుగులో అన్నయ్య అంటే మనవాడు కూడా చెల్లెమ్మ అని చెప్పి నిన్న మిడ్ వీక్ ఎవిక్షన్ అప్పుడు కూడా ఆయనకి లోపల ఆనందం వెళ్ళిపోవాలి అని జస్ట్ ఒక పాయింట్ పెట్టేశాడు, ఇలా కంటిన్యూ అవుతుంది, నిఖితాది దివ్య నిఖితాది కూడా చేశానని. తప్పే, ఆ తప్పుకు పంపించేస్తారా? ఎంతమంది చెప్పారు సంజన గారు ఆట బాగుందని, బిగ్ బాస్ చెప్పాడు, కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్ళి నాగార్జున గారు చెప్పారు, బయట నుంచి వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు చెప్పారు, దివ్య నిఖిత గారు ఏమో పోషన్లు వేసి 3వ ర్యాంక్ ఇచ్చారు. అలాంటి పర్సన్ని మీరు పంపేద్దాం అనుకున్నారు. అది కూడా మీకు ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది, అన్నా చెల్లి అని. అయినా మీరు ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నారా? లేదు. మరి ఎందుకు సార్ ఈ తొక్కలో రిలేషన్షిప్లు? ఆమె ప్రాబ్లం కూడా అదే. మీరు ఆ తొక్కలో రిలేషన్షిప్ పెట్టుకొని వెనకన పొడిసేసి సంజన గారు వి మిస్ యూ అంటే ఎక్కడ కాలాలో అక్కడ కాలుద్ది ఎవరికైనా. ఆమెకు అక్కడే కాలి, అందుకే గట్టిగా ఇచ్చారు. ఏం చెప్పారంటే, ప్రతిరోజు అన్నా చెల్లి రిలేషన్ ఉండక్కర్లే, పాయింట్ భలే ఉంటుంది. ప్రతిరోజు నాన్న అనక్కర్లే అంటే నేను ఇంకోళ్ళకి కూడా కనెక్ట్ చేస్తున్నా. ఏ రోజు ప్రాబ్లం ఉందో ఆ రోజు స్టాండ్ తీసుకోవాలి సార్. గుణపం విశాఖ A1 స్టీల్ రోడ్ అలా వెళ్ళిపోయింది సకానికి సగం లోపలికి. సో పిల్లలు నోట్ చేసుకోండి, కంపల్సరీగా బర్నీ గారికి సంజన గారికి అవుతుంది రేపు కాన్ఫ్లిక్ట్, రాసి పెట్టుకోండి.
నెక్స్ట్ మాస్క్ మ్యాన్. ప్రతి డైలాగు మాస్క్ మ్యాన్కి చెప్పింది సంజన గారు అక్షర సత్యం, అది ఒప్పుకోవాల్సిందే. మూర్ఖులే ఒప్పుకోరు, మూర్ఖులే దీని గురించి వాదిస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూర్ఖులే దీని మీద డిబేట్ పెడతారు. ఎందుకో నేను ప్రూవ్ చేస్తా, నేను ప్రూవ్ చేసి మాట్లాడతా. ఏం చెప్తున్నారంటే ఏం చెప్పాలో తెలియదు సార్, ఏం చెప్పకూడదో తెలియదు సార్, లిస్ట్ అవ్వనివ్వరు సార్, ఏదైనా చెప్తే దాని గొడవకి వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ ఆయన దగ్గర ఏమైనా మాట్లాడాలంటే ఏది మాట్లాడినా బూత్ అయిపోతుంది. ఎందుకురా అంటే మీరే చూడండి, అంత కాంట్రడిక్ట్ పర్సన్ ఆయన చాలా పద్ధతిగా ఉంటాడు, నేను ఎవరిని సింగులర్లో మాట్లాడను అంటాడు. మళ్ళీ ఆయనకి నువ్వు అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది, అతను అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆయన మాత్రం నీలాంటి లత్కోర్ పంచాయతీలు పెట్టనని చెప్పి, లత్కోర్ అనే ఒక ఏమంటారు ఒక బూత్ కాదు కానీ అది ఆ పదం మీరు మాట్లాడొచ్చా అంటే ఇంత ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మీరు మాట్లాడొచ్చా? అండ్ ఏమంటున్నారంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో, అన్న ఆయన పర్సన్ అనలేదు కదన్న, లత్కోర్ పంచాయతీలు నీలా లత్కోర్ పంచాయతీలు పెట్టలేదు అన్న అంటే, ఒరే స్వామి నీలా లత్కోర్ పంచాయతీలు పెట్టట్లేదు అంటే ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి చెప్తున్నట్టే కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, నీలా లత్కోర్ పంచాయతీ పెట్టలేదని చెప్పి ఆ అబ్బాయి అనలేదో పంచాయతీలు అన్నారు కదా. సరే అక్కడ లత్కోర్ తీసేసి బూత్ పెట్టుకోండి, నీలా ఎర్రి అది పెట్టుకోండి, నోటి వరకు వచ్చేస్తుంది, ఎర్రి ఫ్రూట్ పంచాయతీలు పెట్టుకోని అని చెప్పి, అప్పుడు రైటా? ఎందుకంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీ మెంట్ ఎవరికి అది 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 స్ట్రైట్ అవే సబ్జెక్ట్కే అవ్వాలని లేదు. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తుంది. అండ్ మోర్ దాన్ దట్ ఆయన అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయినోడు, నువ్వు కూడా కాదు అతను దానికి గొడవలు చించేసుకున్నాడు, ఇలా మాట్లాడొచ్చా? సో బేసికల్లీ హీఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ హిపోక్రైట్. ఆయన ఒకటి చెప్తాడు, ఒకటి పాటిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి లైఫ్లో యాక్సెప్టెన్స్ అనేది లేదు. ఎందుకంటే ఎవడైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి, ఆ శక్తి ఉండాలి. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, దేవుళ్ళే తప్పు చేస్తారు. అలాంటి జస్ట్ మనం మనుషులు తప్పు చేసిన తర్వాత అది ఒప్పుకొని సరిదిద్దుకొని ముందుకెళ్తేనే కదా జీవితం. బట్ మనోడు ఎలా రా అంటే దేవుడికే బిడ్డ, దేవుడిలా ఫీల్ అవుతాడు. తప్పు చేస్తే ఒప్పుకోడు. ఎవడైనా వచ్చి మాట్లాడితే ఆడి మీదడిపోయి ఆర్గ్యూ చేసి ఆడికి ఎంత ఇల్ ట్రీట్మెంట్ చేయాలో అంత ఇల్ ట్రీట్మెంట్ చేసి పడేస్తాడు. జస్ట్ బికాజ్ ఆయనకు ఒక మంచి వొకాబులరీ ఉంది, ఒక డిక్షన్ ఉంది చెప్పి ఏదో మాట్లాడేస్తాడు, ఎక్కేస్తాడు. ఈ పాయింట్లు చాలా ఎగ్జాక్ట్గా సంజన గారు చెప్పారు. ఇందులో తప్పేముంది చెప్పండి? అండ్ ఆయన ఎలా ఫీల్ అవుతాడంటే, ఆయనే ఇంకా చెప్పాను కదా దేవుడు దూత ఇక్కడ పంపించింది భూమి మీదకి, బిగ్ బాస్ ఆడి కప్పు కొట్టి రారా అన్నట్టు అలా ఫీల్ అవుతాడు. దానికి ఆమె పంపారు కదా సార్ పిఎంలా ఫీల్ అవుతాడు, ఎవడు మాట విండు అని చెప్పి. సో ఈ బిహేవియర్ ఎవ్వడికి నచ్చదు. సో ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఇలాంటి పర్సన్స్లో ఈ కొంపలో ఉండలేము సార్, ఈ కొంపనే కదా ఎక్కడ ఉండలేము సార్. పర్ఫెక్ట్ పాయింట్. మీరు ఉండగలరా చెప్పండి? మీ పోనీ ఒక్కసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ గేమ్లో పక్కన పెట్టండి. నన్ను అడిగారు అనుకో, గేమ్లో మాస్క్ మెల్లాంటి వాళ్ళు ఉండాలి, అప్పుడే గొడవలు వస్తాయి, పర్ఫెక్ట్ సెలక్షన్. రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ తమ్ముడు కానీ, లేకపోతే మీ వైఫ్ కానీ, ఎవరైనా కానీ ఈ ప్రవర్తనతో ఉంటే మీరు బతకగలరా? హార్మనీ ఉంటుందా? పీస్ ఉంటుందా? అమ్మ జీవితం టార్చర్ రా బాబు అనిపిస్తుంది. అదే కదా సంజన గారు చెప్పారు. సో ఇక్కడ ఏంది, సంజన గారు చెప్పారు, అక్కడ సంజన టైము. మాస్క్ మ్యాన్ ఇదంతా వింటున్నాడు, ఊరుకోడు, అస్సలు ఊరుకోడు, రగిలిపోతాడు, నలిగిపోతాడు, చితికిపోతాడు. వచ్చిన తర్వాత కంపల్సరీగా గొడవలు అవుతాయి, రాసి పెట్టుకోండి. సీజన్ 9 4th వీక్ నుంచి రైజ్ అవబోతుంది చెప్తుంది పవన్ ఫ్రమ్ మై రివ్యూస్. అది ఒక్క తప్పు యాక్సెప్ట్ చేయడు తనదేని చెప్పి ముగించింది. పర్ఫెక్ట్ పాయింట్. తర్వాత రాముకు నేను లాస్ట్ వీకే చెప్పా, రాముని చూస్తే నాకు గోడ మీద పిల్లి అనేది కాన్సెప్టే గుర్తొస్తుంది. అది ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా మెజారిటీ ఆఫ్ టైమ్స్ నేను చూస్తున్నప్పుడు అది ఇంటెన్షనల్గానే చేస్తున్నాడు. కావాలని సింపతి కార్డు కోసమో చేస్తున్నాడు, లేకపోతే ట్రిగ్గర్ చేయడం కోసమో చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడో తెలియదు. కానీ దానివల్ల మిగిలిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, హౌస్ హార్మనీ డిస్టర్బ్ అవుతుంది, మిగిలిన వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, మనోడు మాత్రం సైలెంట్గా సేఫ్గా పక్కకి వెళ్ళిపోతున్నారు. దీన్నే కన్నింగ్ లక్షణం అంటారు. ఎందుకురా అంటే నాకు తెలిసినంత వరకు సంజన గారు రాముని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు, చులకనగా మాట్లాడలేదు, బ్యాడ్ లైట్స్లో చూపించలేదు. కానీ మనోడు నేను స్ట్రాంగ్గా ఆ పర్సన్ని పంపించేద్దాం అనుకున్నారు. అక్కడే అంత కాలుద్ది. ఏమని చెప్పారు, కొంతమంది పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమంది చిన్నగా ట్రీట్ చేస్తుందా? ఎప్పుడురా ట్రీట్ చేసిన బిడ్డ అంటే మనోడికి బాల్స్ జారిపోయి ఇంకా జారిడో ఇంకా మాటలేవు దానికి. మళ్ళీ మనోడు వెంటనే ఫ్లిప్ చేసేస్తాడు. ఈ పాయింట్ అనే కాదు, దొరికిపోయినా ఫ్లిప్ చేస్తాడు. తనుజ దగ్గర జరిగింది అదే, రితు దగ్గర జరిగింది అదే, పాప వెళ్ళిపోయిన మన మనీష్ బిడ్డ దగ్గర జరిగింది అదే, ఇప్పుడు సంజన దగ్గర జరగబోతుంది కూడా అదే. బట్ ఆల్లాగా సంజన ఊరుకోదు, చెక్కేస్తుంది, చెక్సింది.
ఎంత చీప్ రా ఇది బిడ్డ, ఎంత చీప్ అంటే రాము అమ్మా నేను చీప్ అని చెప్పి మళ్ళీ కాబట్టి వద్దు అన్నావు, ఫుటేజ్ ఉంది, రికార్డింగ్ ఉంది అనగానే అన్నీ సైలెంట్. సాయిరామ్ 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 గుడ్డలు ఓడి తీసేయాలి అంతే, డైరెక్ట్గా ముఖం మీద ఉండాలి. ఇలా గోడ మీద పిల్లి లక్షణాలు, చీకట్లో రాయేసే లక్షణాలు, ఇలాంటి క్యాండిడేట్ నాకు బిగ్ బాస్లోని చిరాకు, బయట జీవితంలోని కూడా చిరాకు. అది మీరు రాము ఫ్యాన్స్ ఫీల్ అయితే ఏం సరిపోదు, మారాలి, ప్రవర్తన మారాలి. ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్లోకి, స్ట్రైట్గా పాయింట్ చెప్పు. పోనీ ఎక్కువ కంటెంట్ ఇవ్వక, ఎక్కువసేపు వాగమంటలేదు ఎక్స్ట్రా ఓట్లలాగా. వచ్చావు నీ పాయింట్ చెప్పు, నీ మీదకి వచ్చినావు స్టాండ్ తీసుకో. నీకు ఏం విన్నాదో, నువ్వేం చూసావో, కళ్ళతో ఏం చూసావో, చెవులతో ఏం విన్నావో 10 మంది 10 సార్లు వచ్చి అడిగినా అదే పాయింట్ చెప్పాలి తప్ప 10 మందికి 10 పాయింట్లు చెప్తే నేను గోడ మీద పిల్లే అంటారు తప్ప రాము మంచివాడు అని అన్నారు. అది పీరియడ్. తర్వాత ఇంకిదే ఇమాన్యుల్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. ఇమాన్యుల్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా కొట్టినా డిస్లైక్లు కొట్టినా అదే చెప్తాను. అంత ఎమోషన్ ఆయనకి ఎందుకు వస్తుందో తెలియదు, మేబీ చిన్న ట్రిగ్గర్ అవుతుందేమో కానీ ఇమాన్యుల్ లాంటి పర్సన్ ఓకే సార్ వాళ్ళ మదర్ గుర్తొచ్చారు ఒళ్ళో కూర్చున్నప్పుడు అవన్నీ అంటే ఓకే. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇమాన్యుల్ ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు అతి తెలివైన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఇమాన్యుల్, సంజన గారికి అది సీక్రెట్ రూమ్ అని తెలుసు, ఆమె చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఆమె చేస్తున్నారు పీరియడ్. ఈయనకి సీక్రెట్ రూమ్ అని 100% తెలుసు. ఎందుకంటే ఈయన ప్రతి గేము డీకోడ్ చేస్తాడు, ప్రతి నామినేషన్ ప్రక్రియ డీకోడ్ చేస్తారు, టెనెంట్స్ గేమ్ ప్లే డీకోడ్ చేస్తారు, ఓనర్స్ గేమ్ ప్లే డీకోడ్ చేస్తారు, నెక్స్ట్ జరగబోయేది డీకోడ్ చేస్తారు. ఇన్ని డీకోడ్ చేసిన ఆయన 3వ పర్సన్ ర్యాంకింగ్లో పెట్టింది దివ్య నిఖిత బయటకు వచ్చి అది డీకోడ్ చేయలేడా? అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళందరూ ఈమెను పొగిడారు, అది డీకోడ్ చేయలేరా? నాగార్జున గారు ఈమెను పొగిడారు, అది డీకోడ్ చేయలేరా? స్వయాన బిగ్ బాసే కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి అంత పవర్ ఇచ్చారు, ఇది డీకోడ్ చేయలేరా? ఇన్ని డీకోడ్ చేసినోడు ఈ పర్సన్ ఎలారా ఎలిమినేట్ అవుతుందని చెప్పి ఆయన ఏడుస్తాడు. చెప్పండి, మీకు అది కన్విన్సింగ్గా అనిపిస్తే మీ కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, ఇక్కడ ఏది ఉంటే అది చెప్పేస్తా. అక్కడ పెద్ద కంటెస్టెంట్ ఉన్నాడు, స్ట్రాంగ్ పియర్ ఉన్నాడు, చిన్నోడిని తొక్కాలి పెద్దోడిని లేపాలి అనే మైండ్ సెట్ మంది కాదు. ఓవరాల్గా నా అభిప్రాయం అయితే నేను కక్కేసాను. మీకేమనిపించిందో మీరు కూడా కక్కియండి కామెంట్ రూపంలో. బట్ గట్టిగా లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటే పాపం హైప్ చేస్తున్నారు, ఉన్నంత వరకు హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అది చెక్అవుట్ చేయండి. 10,000 చిల్లర ఉన్నారు. సో ఎర్లీ అప్డేట్స్ అక్కడ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కార్, ధన్యవాద్. హై.